అందరికీ ప్రైజ్ లార్డ్. జూలై 24 ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనము. దేవుని వలన ప్రేమించబడిన ప్రజలను శపించుటకు గొప్ప ప్రవక్త అయిన బిలాము నిలబడ్డాడు. అతడు ఎన్నిసార్లు శపించాలని చూసినా ఆ శాపాలు దేవుడు ఆశీర్వాదాలుగా మార్చాడు. నీవు కూడా దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తివే. నీ మీద కూడా ఎన్నో శాపవచనాలు అనేక మంది పలికారు కదా. ఆ శాపవచనాల్లో ఏది నీ మీద ఎన్నడూ పనిచేయదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని చేత ప్రేమించబడిన బిడ్డవు నువ్వు. నీ మీద ఆశీర్వాదాలు తప్ప ఏ శాపవచనం నిలవదు. ఎందుకంటే యేసయ్య రక్తం నీ మీద ఉంది. ఆ రక్తమే నీకు జయాన్ని ఇస్తుంది. ఆ రక్తమే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకే కృంగిపోవద్దు. ఎవరో నిన్ను క్షపించారని, ఎవరో నీ మీద ఏదో చేస్తున్నారని నీవు ఎన్నడూ దిగులు పడకు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏది వర్తిల్లదు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. నీకు వ్యతిరేకంగా రూపించబడినవన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్.